హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి సినిమా థియేటర్లని జూన్ 1 నుంచి బంద్ చేయబోతున్నారనే వార్త చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. ఆ నలుగురే వెనక ఉండి నడిపిస్తున్నారనేది పెద్ద దుమారం. దీనికి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం, నాకు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా, కృతజ్ఞత లేదా అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా స్పందించిన వెంటనే ఈ ఇష్యూ ఎక్కడికో వెళ్ళిపోతుందని భావించిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, అలాగే ఎగ్జిబిటర్లు కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత లేదు, మేము సినిమా థియేటర్లు బంద్ చేయట్లేదు, ఇదంతా ఒక పుకార్ అంటూ, ఇది మీడియాలో వస్తున్న కథనాలంటూ వాళ్ళు మీడియా మీద నెట్టేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ నలుగురు అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న సినిమాల విషయం కానీ, లేదా ఇండస్ట్రీలో జరుగుతున్న అవకతవకలు కానీ ప్రతిసారి కామన్గా ఆ నలుగురు గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఆ నలుగురిలో నేను లేను అంటూ అల్లు అరవింద్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు, ఆ నలుగురు అనగానే ఇది బహిరంగ రహస్యమే. వాస్తవానికి ఆ నలుగురు అనగానే మనకు గుర్తుకొచ్చేది 1 అల్లు అరవింద్ గారు, 2 దిల్ రాజు గారు, 3 సురేష్ బాబు గారు, అలాగే 4వ వ్యక్తి సునీల్ నారాయణ్. ఇలా ఈ నలుగురు పేరు చాలా బలంగా వినబడుతుంది. ఎందుకంటే వీళ్ళ చేతుల్లోనే సినిమా థియేటర్లు ఉండడం వల్ల వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుంది. కాబట్టి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు వీళ్ళు తొక్కి పెడుతున్నారనే ఒక ఆరోపణలు, విమర్శలు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిసారి వింటూనే ఉంటాం సినిమా రిలీజ్ టైంలో. అలా 15 సంవత్సరాల నుంచి టాలీవుడ్లో ఆ నలుగురు అనేది స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు వచ్చారు అల్లు అరవింద్ గారు. నేను ఆ నలుగురిలో లేను. 15 సంవత్సరాలుగా ఈ ఆ నలుగురు అంటున్నారు. ఇప్పుడు ఆ నలుగురు కారు, ఆ 10 మంది అయిపోయారని చెప్తున్నాడు. ఆ 10 మందిలో కూడా నేను లేను అంటూ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా తనకు గతంలో సినిమా థియేటర్లు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు కేవలం 15 మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో అయితే 0, అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం 15 థియేటర్స్ ఉన్నాయి. ఆ 15 థియేటర్స్ కూడా గడువు పూర్తయిన వెంటనే వాటిని కూడా మేము రెన్యువల్ చేయించుకోవట్లేదు. నాకు ఉన్నది ఏకైక థియేటర్ AAA అనే థియేటర్, సత్యం థియేటర్, మాజీ సత్యం థియేటర్ని వాళ్ళు కొన్నారు. దానికి నేను ఓనర్ను మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ను బంద్ చేస్తామనడం నిజంగా దుస్సాహసమే అనే మాట మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి రాజకీయాల్లోకి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన పోరాటం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి సంబంధించిన సినిమాను మనం ఆపడం అనేది, బంద్ చేస్తాం థియేటర్లు అనడం మాత్రం ఇది దుస్సహాయ చర్యగానే నేను భావిస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ, దర్శకులు ఎవరు కలవలేదు. పవన్ కళ్యాణ్ గారిని కలిశారని చెప్పారు. ఎందుకు అంటే కల్కి సినిమా టైంలో, అశ్విని దత్ గారి కల్కి సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు మాకు క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు, దర్శకులు కానీ అందరూ వెళ్ళి ఒకసారి కలవండి ఆయన్ని మర్యాదపూర్వకంగా. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్యలున్నా మేము పరిష్కరించడానికి, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తింపు ఇచ్చేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారనే విషయాన్ని కూడా అల్లు అరవింద్ గారు చెప్పారు. అయితే ఈ సినిమా థియేటర్లకు సంబంధించి లీజు విధానం ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చింది కాదు. దీనిపైన చాలా సంవత్సరాల నుంచి ఇష్యూ జరుగుతూ ఉంది. సింగిల్ థియేటర్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు కూడా పర్సెంటేజ్ షేర్ విధానం కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఇది మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రం షేర్ విధానం ఉంది, అదే పర్సెంటేజ్ విధానం ఉంది. సింగిల్ థియేటర్స్కి లేకపోవడం వల్ల వాళ్ళు దీనిపైన మొదటి నుంచి ఒక పోరాటం లాగా చేస్తూ ఉన్నారు. కానీ కరెక్ట్గా ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ జూన్ 5వ తారీఖున కూడా ఒక 2 సినిమాలు రిలీజ్ అయ్యేదే ఉన్నాయి. ఇలా సినిమాలు ముందు పెట్టుకొని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇలా థియేటర్లు బంద్ చేస్తామనేది అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఆ మీటింగ్కు వెళ్ళలేదు, నేను ఇలాంటి మీటింగ్కు రాను అని నేను క్లియర్గా చెప్పడం జరిగింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి. గతంలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను వెళ్ళి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హేమాహేమిని వెళ్ళి కలవడం జరగలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాక కలవలేకపోయారు అనే విషయాన్ని కూడా అది కరెక్ట్ కాదు. నేను చెప్తూ వస్తున్నాను, వెళ్ళి కలుద్దామని చెప్తూ వస్తున్నాను, ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా,
సరే చూద్దాంలే కలుద్దాం అని నిర్లక్ష్యం చేశారనే మాట కూడా చెప్పడం జరిగింది. అలా అల్లు అరవింద్ గారు ఈ ఆ నలుగురిలో నేను లేను అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. మనం చూస్తే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యన డిస్టర్బెన్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైంలో అల్లు అరవింద్ వెనకాల ఉండి ఆయన చక్రం తిప్పుతున్నాడనే మాటలు కూడా బలంగా బయట నుంచి వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు కానీ లేదంటే సురేష్ బాబు కానీ ఇంకెవరో ఆ నలుగురు అంటాం కదా, ఆ నలుగురు వెనకాల ఉండి నడిపిస్తుంది ఈయననేమో అనే మాటలు వినబడుతున్న సమయంలో ఆయన బయటకు రాకపోతే ఇది మరో సంకేతంగా వెళ్తుంది. అందుకే ఆయన బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా నేనైతే భావిస్తా. ఎందుకంటే ఈ రెండు ఫ్యామిలీ మధ్యన ఇష్యూ ఉంది కాబట్టి, ఇక ఆ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ వార్ అయితే పీక్ స్టేజ్లో ఉంది. ఇక మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యన గ్యాప్ రావడానికి కారణం అల్లు అరవింద్ కాదు, అర్జున్. ముఖ్యంగా అల్లు అర్జున్ తన వైఫ్ మాట ఎక్కువగా వింటాడనే మాటలు కూడా వాళ్ళకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, అంటే ఇరు ఫ్యామిలీలకు దగ్గరగా ఉండే వ్యక్తులు సోషల్ మీడియాలో చాలాసార్లు చెప్పిన మాట. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ వైఫే అతన్ని ఈ ఫ్యామిలీకి దూరం చేసింది, మెగా ఫ్యామిలీతో ఉండకుండా చేసింది అనే మాటలు కూడా బయటకు వినబడతాయి. ఒకసారి చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ గారు కూర్చోబెట్టి మాట్లాడినట్టు కూడా బయట వినబడుతున్నాయి. ఈ ఇష్యూలు వద్దు, మనమంతా ఒకటే ఫ్యామిలీ, మనం విడిపోతే మనం మధ్యన గ్యాప్ వస్తే అది వేరే వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్ గారి మాట కూడా అల్లు అర్జున్ వినే స్థాయిలో లేడు, ఎప్పుడో చేయిలోంచి ఎప్పుడో దాటిపోయాడు. అందుకే ఈ ఇష్యూ అనేది ఇప్పుడు అది ఏది జరిగినా కూడా అందులో అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉండే జరుగుతుందనే మాటలే బయట వినబడుతున్నాయి. కాబట్టి ఈ రెండు ఫ్యామిలీ మధ్యనే ఆ గ్యాప్ ఉంది. కాబట్టి మొన్న మధ్యన చూస్తే ఒక సినిమా ఫంక్షన్లో దిల్ రాజుకు మైక్ ఇస్తూ రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే గేమ్ చేంజర్ సినిమా గురించి చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు కూడా ఇలాగే పెద్ద ఎత్తున వివాదం అయి కూర్చుంది. ఆ వెంటనే మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను అలా అన్నందుకు పొరపాటైంది, నాకు రామ్ చరణ్తో చాలా మంచి బాండింగ్ ఉంటుంది, నేను అలా అనాల్సింది కాదు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు నన్ను అర్థం చేసుకోండి, ఒక రకంగా క్షమించండి అన్నట్లుగానే చెప్పేశాడు. ఆ రోజు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ రెండు ఫ్యామిలీ మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి ఆయననే వెనుక నుండి చక్రం తిప్పుతున్నాడు అనే సంకేతాలు బయటకు వెళ్తున్న సమయంలో ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగానే కనబడుతుంది. మొత్తానికి ఆ నలుగురిలో నేను లేను, నాకు సంబంధం లేదు, నాకు థియేటర్స్ లేవు, నేను ఉన్నా కూడా 15 థియేటర్సే ఉన్నాయి, అవిటిని కూడా నేను త్వరలోనే అంటే వాటి కాలం అయిపోయిన తర్వాత నేను రెన్యువల్ కూడా చేయించుకోను, నేను ఏ వివాదాల్లో తలదూర్చుకోదలుచుకోలేదనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అల్లు అరవింద్ గారు.